ఉపాధ్యక్షులైనటువంటి ప్రణీత్ రెడ్డి అన్న గారు ప్రభుత్వం మీద అక్రమ లేఅవుట్ల మీద కదిరిలో మద్యం ఏర్లై పారుతుందంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని ఆయన్ను కూడా టార్గెట్ చేసుకొని ఆయన ఎవరో హరిగారంట ఆయన్ను ప్రణీత్ అన్నను ఒరే తర అనే సంస్కృతిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే తర అని మేము కూడా అంటాం. కానీ మా పెద్దలైనటువంటి మక్బూల్ భాషాన సక్రమంగా మనం ప్రతిపక్షంలో ఉన్నాము, మనం సక్రమంగా మాట్లాడండి, వాళ్ళకు కూడా విలువ ఇవ్వండి అని చెప్తే మేము కూడా విలువ ఇచ్చి మాట్లాడుతున్నామయ్యా. హరిగారు, ఇదే ప్రభుత్వం 2024లో మేము ఓడిపోతే 2 కోట్ల ఇసుక కుటాగుల్లో ఏమైంది సార్ అని చెప్పి నేను హరిగారికి అడుగుతూ ఉన్నాను. మరి అదే మాదిరిగా ప్రణీత్ రెడ్డి అన్న వారి నాన్న రమేష్ రెడ్డి అన్న గారు గొప్ప నాయకుడు, సీనియర్ నాయకుడు. ఆయన గురించి కూడా మా దళితులు ఎవరని, నేను దళితులనే అన్నా, నా పేరు భాస్కర, మా నాయన మున్సిపల్ ఆఫీస్ డ్రైవర్, నేను దళితులనే. నన్ను కూడా పెద్ద ఆయన ఫోన్ చేసి ఒక సందర్భంలో పిలిచినాడు. 116 సార్లు నేను వాళ్ళ ఇంటికి పోయినా. ఏ రోజు కూడా నువ్వు చెప్పులు వదిలేసి రమ్మని ఏ రోజు కూడా ఆ పెద్ద ఆయన కానీ ఆ అమ్మ వాళ్ళ అమ్మ రజనీ అమ్మ కానీ చెప్పలేదన్నా. 3-4 నెలల క్రితము మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న మాజీ శాసనసభ సభ్యులు కూతురి పెళ్లికి ఆహ్వానిస్తే ఆ రమేష్ రెడ్డి అన్న నాకు ఫోన్ చేసి పిలిచడం జరిగిందన్న. అప్పుడు ఆ ఫోటో ఎక్కడ తీసుకున్నాను చూడండి అన్న. ఇది రమేష్ రెడ్డి అన్న, మా పక్కన రాంప్రసాద్ అన్న ఉన్నాడన్న. వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు దళితునివి, నువ్వు మా ముందర చేతులు కట్టుకొని నిలబడు అనే సంస్కారమైనటువంటి కుటుంబం కాదు అది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మీ గుణాలు బట్టి మిమ్మల్ని వేరే చేసింటే నేను చెప్పలేనేమో, కానీ ప్రణీత్ రెడ్డి అన్న గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పి హరిగారికి సూచిస్తున్నాను. మరి కేఎస్ బాగోదీన్ అన్న, నువ్వు మా పార్టీలో నుంచి ఈనాని మనిషిగా అయిపోయినావు, అది గుర్తుపెట్టుకో. చైర్మన్ పదవి లేదనో, వైస్ చైర్మన్ పదవి లేదనో అక్కడక్కడంతా తిరుగుకుంటూ పోయినావు. మాకేం బాధలే, మమ్మల్ని విమర్శిస్తున్నావు. మళ్ళా 2029 ఎలక్షన్లో మేము గెలిచిన తర్వాత నువ్వు మా దగ్గరికే వస్తావు. ఆ రోజు మేము గుర్తుపెట్టుకుంటాం. మీ పక్కన ఉన్న మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి మాకే వస్తాం, మీ పార్టీలోకే వస్తామని చెప్పి మా పెద్దల దగ్గర అనేకమైనటువంటి లైన్లు కలుపుతున్నారు. అది కూడా మీరు చాలా హుషారుగా ఉండండి. కానీ మేము వాళ్ళు రాణించుకోము, అక్కడే పెడతాం. ఎవరైతే పార్టీ కష్టకాలాల్లో నిలబడినప్పుడు మేము నిలబడలేమో వారికే మా ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ అన్న గారు ఆశ్రయిస్తారని చెప్పినారు బాగా చాలా నిస్ఫూర్తిగా. దయచేసి ఇక్కడ వస్తామని కళలు కూడా మీరు పెట్టుకోవద్దండి అన్న. హరి, దయచేసి మన ప్రణీత్ రెడ్డి అన్న గారిని ఒరే అనే పదాలు నువ్వు వెనక్కి తీసుకుంటావని, నువ్వు ఖబర్దార్ అన్నంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడి రగ్గులు కప్పుకోరన్నా. మేము ఖబర్దారే, దేఖలింగే. ఖాళీ సంస్కారం అనేది పెట్టుకోండి, ప్రతిపక్ష పార్టీకి విలువ ఇవ్వండి, మద్యం గురించి మాట్లాడు, ప్లాన్ అప్రూవల్ గురించి మాట్లాడు. అంతేగాని అవన్నీ ఇసిపెట్టేసి ఒరే ప్రణీత్ గిరీత్ అని మా నాయకులు అంటే మటుకు తస్మాత్ జాగ్రత్త. ఇది ఫస్ట్ సారి, దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడద్దండి. ఒకసారిగా మీరు ఒక మాట అంటే మీకు మేము 4 మాటలు ఎత్తి చూపుతాం. ప్రతిపక్షంగా మేము ప్రజల తరపునే పోరాడతాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్య మీద మేము పోరాడతాం. ఈసారి 2029లో మక్బూల్ అన్నను ఎమ్మెల్యే చేసి తీరుతాం. మా పార్టీ నాయకుల్ని సీఎం చేసుకుంటాం. ఇందులో ఎటువంటి డోకా లేదు. దయచేసి చెప్తానన్నా, కేఎస్ బాగోదీన్ అన్న, నీ పక్కన ఉన్న వాళ్ళే మా లేక రావాలని కలుపుతున్నారు. వాళ్ళు కాపాడుకోండి, వాళ్ళని అద్దులో పెట్టుకోండి, మాకైతే అవసరంలే అని తెలియజేస్తూ ఈ సభాపూర్వకంగా మీడియా సోదరులందరికీ, ఇక్కడ వీచేసిన వాళ్ళందరికీ కూడా